Children, I will read a story for you and I will explain it so that you can catch the new words and learn it. Okay? The story is about strong and weak. Strong and weak. There was a proud teak tree in the forest. It was tall and strong. There was a small herb next to the tree. స్ట్రాంగ్ అంటే తెలుసు కదా మీకు, చాలా బలంగా ఉండటం. వీక్ అంటే బలహీనంగా ఉండటం. ఒక టేక్ ట్రీ ఉందంట ఫారెస్ట్లో. టేకు చెట్టు ఫారెస్ట్లో ఉందంట. అట్లానే అది చాలా స్ట్రాంగ్గా ఉండేదంట. అలాగే ఒక చిన్న హర్బ్ అంటే చాలా చిన్న మొక్క ఉన్నదంట. సో ఈ రెండు ఎదురు బదురు ఉన్నాయంట. ద టేక్ ట్రీ సెడ్, I am very handsome and strong. No one can defeat me. టేక్ ట్రీ ఏం చెప్పిందంట, నేను చాలా అందంగా, ఎత్తుగా, స్ట్రాంగ్గా, అన్నీ చూస్తా, చక్కగా ఉంటాను, నన్నెవ్వరూ ఓడించలేరు అని టేక్ చెట్టు చెప్తుందంట. హియరింగ్ దిస్ ద హర్బ్ రిప్లైడ్, డియర్ ఫ్రెండ్, too much pride is harmful. Even the strong will fall one day. హర్బ్ చిన్న మొక్క చూసి ఈ టేక్ చెట్టుని చూసి అందంట, ఓ టేక్ చెట్టు, ఓ నా స్నేహితుడా, అంత గర్వపడకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతులైనా, ఎంతటి స్ట్రాంగ్ వాళ్ళైనా ఒకరోజు పడిపోతారు. అంత గర్వపడకూడదు, అది నీకు మంచిది కాదు అని ఈ చిన్ని మొక్క చెప్తుందంట. అప్పుడు ద టేక్ ఇగ్నోర్డ్ ద హర్బ్ వర్డ్స్. హీ కంటిన్యూడ్ టు ప్రైజ్ హిమ్సెల్ఫ్. చెప్పావులే, నేను ఇంత బలవంతుణ్ణి, ఇంత స్ట్రాంగ్గా ఉంటాను, ఇంత ఎత్తుగా ఉంటాను, నన్నెవరు పడేస్తారు, చాలు చాలు నీ మాటలు, నన్నెవ్వరు ఓడించలేరు, ఇంకా ఆపేసేయి అని చెప్పిందంట. అప్పుడు ఏ స్ట్రాంగ్ విండ్ బ్లూ. ద టేక్ స్టూడ్ ఫర్మ్లీ ఈవెన్ వెన్ ఇట్ రెయిన్. ద టేక్ స్టూడ్ స్ట్రాంగ్ బై స్ప్రెడ్డింగ్ ఇట్స్ లీవ్స్. అప్పుడు ఏమైందంట, ఒకరోజు పెద్ద గాలి వచ్చిందంట. ద స్ట్రాంగ్ విండ్ బ్లూ. పెద్ద బలమైన గాలి వచ్చిందంట. వచ్చినప్పుడు ఏమైంది, ఈ టేకు చెట్టు కొంచెం ఇట్లా ఊగిన అది స్ట్రాంగ్గా నిలబడటానికి ప్రయత్నం చేసిందంట. ఇట్లా ఊగిపోతుందంట కానీ స్ట్రాంగ్గా నుంచిందంట. అంత పెద్ద గాలి వచ్చేసిందంట. అప్పుడు వర్షం రావటం మొదలైందంట. పెద్ద గాలి వచ్చాక ఏమొస్తుంది, వర్షం వస్తుంది. వర్షం రావటం మొదలైనప్పుడు ఇలా ఊగిపోతుందంట. ఇలాగ టేక్ చెట్టు ఇలా ఊగిపోతుందంట. ఇలా ఊగిపోయి ఆకులన్నీ ఇలా స్ప్రెడ్ అయిపోయి ఆకులు కూడా ఇలా ఇలా అంటాం మొదలైనవి అంట. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ద హర్బ్ బౌడ్ లో. ద టేక్ మేడ్ ఫన్ ఆఫ్ ద హర్బ్. ఈ చిన్న చెట్టు, మరి ఇంత బలమైన చెట్టే ఇంత గాలికి ఇలా ఊగుతోంది కదా. అప్పుడు ఈ చిన్న చెట్టు ఏమైందంటే, ఈ హర్బ్ ఏమైందంటే, ఈ మొక్క ఏమైందంట, ఆ గాలికి ఇట్లా నేల మీదకి వంగిపోయి లెగిసిపోతుందంట. అంతే కదా, బాగా గాలి వచ్చినప్పుడు చిన్న మొక్క ఏమవుతుంది, ఇలా పడిపోయి ఇలా లెగిస్తుంది, ఇలా పడిపోయి ఇలా లెగిస్తుంది. అప్పుడు ఆ చిన్న హర్బ్ని చూసి టేక్ చెట్టు నవ్వుకుందంట. చూసావా, నేనెంత స్ట్రాంగ్గా ఉన్నానో, పైకి ఉన్నాను, నువ్వు చూడు ఇలా పడిపోయి లెగుస్తున్నావు అని చెప్పి ఎగతాళిగా నవ్విందంట. వన్ డే దేర్ వాజ్ ఎ స్టార్మ్ ఇన్ ద ఫారెస్ట్. ద హర్బ్ బౌడ్ లో యాజ్ యూజువల్. ద టేక్ డిడ్ నాట్ వాంట్ టు బౌ. పెద్ద స్టార్మ్ వచ్చేసిందంట అడవిలో. అట్లాగే పెద్ద స్టార్మ్ వచ్చినప్పుడు, గాలి దుమారం స్టార్మ్ ఇట్లా వచ్చినప్పుడు ఏమైంది, ఈ యొక్క చిన్న హర్బ్ ఎప్పటిలాగానే చిన్న గాలికి వర్షానికి ఎలా అయితే వంగి పడిపోతా లేస్తూ ఉంటుందో అలాగే అవిందంట. బట్ ఈ టేక్ చెట్టు మటుకి ఏం పడలేదు, అలా స్ట్రాంగ్గా ఉందంట. ఓకే, అండ్ ద స్టార్మ్ కెప్ట్ గ్రోయింగ్ స్ట్రాంగర్. ద టేక్ కుడ్ నాట్ గో లాంగర్ బేర్ ఇట్. హీ ఫెల్ట్ హిస్ స్ట్రెంగ్త్ గివింగ్ అవే. ఈ స్టార్మ్ ఏమైంది, ఇంకా 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 పెద్దదైపోతుందంట. పెద్ద గాలి దుమారం ఇంకా పెద్దగా వచ్చేస్తున్న కొద్దీ ఏమైందంట, ఈ చెట్టు నిలవలేకపోయిందంట. దానికి అర్థమైపోతుందంట, దాని బలమంతా వెళ్ళిపోతుంది, పడిపోతుంది, ఇంకా నేను నుంచోలేను, ఈ గాలి దుమారం వర్షం ఎక్కువ వచ్చేస్తుంది, ఇక నేను నుంచోలేను, ఇంకా నేను పడిపోతాను అని దానికి అర్థమైపోయిందంట. అర్థమైపోయి ఏమైంది, ఇంకా నుంచోలేక ఆ ఫోర్స్కి, గాలి ఫోర్స్కి ఏమైపోయింది, అంత పెద్ద చెట్టు నేల మీద పడిపోయిందంట. ఓకే, ఇట్ ఫెల్ డౌన్. ఏమైపోయింది, పడిపోయింది. దిస్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రౌడ్ ట్రీ. వెన్ ఎవ్రీథింగ్ was calm, the herb stood straight.
He looked around. He saw the proud teak tree had fallen. అంత గమ్మున అయిన తర్వాత, అంత సద్దు మణిగిన తర్వాత, అప్పుడు ఈ హర్బ్ ఇలా గాలికి ఊగిపోతా రెపరెపలాడిపోతా ఉంది కదా. అంత సద్దు మణిగిన తర్వాత చక్కగా ఈ హర్బ్ అలాగ నుంచొని మెల్లగా చూసిందంట. చుట్టూ తిరగా చూసినప్పుడు ఏమైంది, ఈ పెద్ద టేకు చెట్టు గాలి దుమారానికి కింద పడిపోయిందంట. విరిగిపోయి పడిపోతే ఏమవుతుంది, దానికి లైఫ్ ఉండదు ఇంకా కదా. బట్ ఈ హర్బ్ లెగిసి నుంచొని చూసి, అయ్యో ఎంత బలమైన చెట్టు, ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎట్లా పడిపోయింది అని అనుకుని బాధపడిందంట. అంటే మీకు ఏం అర్థం అవ్వాలి ఇక్కడ, మనకి ఎంత బలమున్నా సరే విర్రవేగకూడదు, గర్వపడకూడదు. నేను స్ట్రాంగ్, నాకన్నా ఎవరు గొప్పవాళ్ళు లేరు, నేనేదైనా డిఫీట్ చేయగలను, అలా ఎప్పుడు కూడా మన గురించి మనం సెల్ఫ్ బూస్టింగ్ చేసుకొని, మన గురించి మన ప్రైడ్ వలన మనము అతిశయపడకూడదు. అర్థమైందా? నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగుండటం నేర్చుకోవాలి. నువ్వు నలుగురికి సహాయంగా ఉండాలి. నలుగురిని ఒక మాట నువ్వు ఇష్టం వచ్చినట్లు అనకూడదు. నీకున్న బలాన్ని బట్టి ఎదుటి వాళ్ళని నువ్వు కించపరచకూడదు. అర్థమైందా పిల్లలు? ఈ కథ నేర్చుకోండి, చక్కగా మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ.